హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వజ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశికి ఈసారి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. సో మనం ఈ రాశి వాళ్ళకి 4 పెద్ద గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. గురుగ్రహం జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోను, జూన్ 2, 2026 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. కర్కాటక రాశి గురువుకి ఉచ్చస్థానం, మిథున రాశికి ఇది 2వ స్థానం. సో 2వ స్థానం ఏం చెప్తుంది అంటే మన వాక్ పటిమ, వాక్ శుద్ధి, మనకు వచ్చే సంపద, ఆదాయం, ఇన్కమ్, మన యొక్క కుటుంబం యొక్క పరిస్థితి, వీటినన్నిటినీ సెకండ్ హౌస్ 2వ స్థానం ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే గురుగ్రహం సెకండ్ హౌస్లోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి వచ్చే ఆదాయం కానీ, మనకి ఏదైనా డబ్బులు ఏదైనా మనీ పెండింగ్లో ఉన్న మనీ రావడం, మనకి ఫైనాన్షియల్గా ఒక రీసోర్సెస్ గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే మనం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం అన్నా పెరగచ్చు, లేకపోతే మనం మెయిన్ జాబ్ ఒకటి చేస్తూ సెకండ్ జాబ్ ఆర్ పార్ట్ టైం జాబ్గా ఇంకోటి చేస్తూ దాని ద్వారా మనకి ఇన్కమ్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే బేసికల్గా మెయిన్ జాబ్ వల్ల అయినా, సెకండ్ జాబ్ వల్ల అయినా ఈ మిథున రాశి వాళ్ళకి ఇన్కమ్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. శాలరీ అనేది గ్రో అవుతుంది. అలాగే మిథున రాశి వాళ్ళ యొక్క వాక్ శుద్ధి, వాక్ పటిమ వల్ల కూడా వాళ్ళకి సంపద పెరగడానికి అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళు చెప్పే మాట కానీ, మాట్లాడే మాట చాలా ప్రభావితంగాను 10 మందికి మంచి చేసేదానిలాగే ఉంటుందన్నమాట. సో వాళ్ళ యొక్క మాట వల్ల అవతల వ్యక్తి బెనిఫిట్ అవుతారు. సో అది మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. ఎందుకంటే సెకండ్ హౌస్లో గురువు మిథున రాశి వాళ్ళ యొక్క వాక్ శుద్ధి, వాక్ పటిమని పెంచుతాడు. సో వాళ్ళు చెప్పే మాట కొంచెం జరగడం కానీ, వాళ్ళు ఒక మాట చెప్పడం వల్ల అక్కడ ఒక పని జరగడం కానీ జరుగుతుందన్నమాట. సో అలాగే కుటుంబ పరిస్థితి, ఇంతవరకు కుటుంబంలో ఏమైనా చిన్న చికాకులు ఉన్నా కుటుంబం యొక్క అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. కుటుంబానికి తోడుగా ఉంటారు మిథున రాశి వాళ్ళు. సో కుటుంబంలో ఉండే వ్యక్తులు అంటే లైఫ్ పార్ట్నర్ కానీ, చిల్డ్రన్కి కానీ వీళ్ళ వల్ల మంచి జరుగుతుంది. కుటుంబం కూడా గ్రో అవుతుంది. అంటే కుటుంబ రిలేషన్స్ కానీ, ఆ సంబంధాలన్నీ ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి మెరుగవుతాయి అన్నమాట. సో గురువు మిథున రాశికి దశమాధిపతి. సప్తమ స్థానం ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే పార్ట్నర్షిప్స్. వీళ్ళకి ఈధర్ లైఫ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్ వల్ల వీళ్ళకి ఆదాయం కలిసి వస్తుంది అన్నమాట. అలాగే దశమాధిపతి సెకండ్ హౌస్లో ఉచ్చస్థితి కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగం ద్వారా ప్రమోషన్ వచ్చి జీతం పెరగడము, ఉద్యోగంలో పరిస్థితులు మెరుగవడం అన్నది మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉందన్నమాట. సో మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహం వల్ల
కుటుంబము, ఉద్యోగము, ఆదాయము ఇవన్నీ చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. సో ఇది గురుగ్రహం వల్ల వచ్చే ఫలితాలు. ఇప్పుడు శనిగ్రహం గురించి చూద్దాం. ఇప్పుడు శనిగ్రహం ఈ సంవత్సరం మొత్తం మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉంటున్నాడు. దశమ స్థానం అన్నది ఒక కర్మస్థానం. కర్మస్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే పుణ్యనది స్నానం కానీ, పుణ్యక్షేత్ర దైవ దర్శనం చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో కర్మస్థానంలో శని మన చేత ధార్మికమైన కర్మలు చేయిస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పుణ్యక్షేత్రాలు కానీ, పుణ్యనది స్నానాలు కానీ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా వీళ్ళు కుటుంబంలో కూడా కొంచెం కష్టపడతారు. అంటే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు కుటుంబం సంబంధించిన విషయాల్లో లేదా ఉద్యోగం సంబంధించిన విషయాల్లో కొంచెం కష్టపడడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఎట్లా అంటే ఉదాహరణకి మీకు ఉద్యోగంలో కొంచెం పని పెరిగింది, కొంచెం ప్రెషరు, ఒత్తిడి పెరిగిందనుకోండి. అంటే షార్ట్ టర్మ్గా ఆలోచిస్తే అది మీకు ఒత్తిడి అనిపిస్తుంది. కానీ మీకు లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే ఇప్పుడు చేసే పని వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో అది మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో శని ఎప్పుడైనా లాంగ్ టర్మ్గా ఫోకస్ చేస్తాడనమాట. సో మీకు కొంచెం ఉద్యోగంలో కొంచెం పని పెరిగినా దానికి అది లాంగ్ టర్మ్ బెనిఫిట్గా ఆలోచించి పని చేస్తే బాగుంటుంది. సో ఉద్యోగంలో లేదా కుటుంబంలో కొంచెం పనులు పెరగడానికి అవకాశం ఉందన్నమాట. అది కూడా మంచికే. మీకు ఆ యొక్క పని వల్ల ఉద్యోగం ఎస్పెషల్గా శని కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఏదైతే ప్రొఫెషన్లో కొంచెం పని పెరిగిందో, ఎక్స్ట్రా వర్క్ వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసి చేయండి. ఎందుకంటే అది మీకు ఎక్స్పీరియన్స్గా యాడ్ అయ్యి మీకు లాంగ్ టర్మ్గా పనికొస్తుంది అది. సో అలాగే మిథున రాశి వాళ్ళు ఏదైతే పెండింగ్ పనులు శని భగవానుడి వల్ల అంటే లాంగ్ టర్మ్గా ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పనులు కూడా ఫినిష్ చేస్తారనమాట. సో ఇది మిథున రాశి వాళ్ళకి శని భగవానుడి వల్ల ఉన్న ఫలితాలు. మిగిలింది రాహు కేతువు. రాహుకేతువులు అంటే కేతువు డిసెంబర్ 6, 2026 నుంచి కర్కాటకంలోను, డిసెంబర్ 6, 2026 నుంచి రాహు మకరంలోను ప్రవేశిస్తున్నారనమాట. డిసెంబర్ 5, 2026 వరకు రాహు కుంభంలోను, కేతువు సింహంలోనూ ఉన్నారనమాట. సో డిసెంబర్ 6 నుంచి కేతు కర్కాటక రాశిలోకి, రాహు మకర రాశిలోకి వస్తున్నారనమాట. సో ఇది మిథున రాశికి ద్వితీయ అష్టమ స్థానాలు. సో ఈ 2nd, 8th హౌస్ ప్లేస్మెంట్ వల్ల, ఈ 2nd హౌస్, 8th హౌస్ రాహుకేతువుల ప్లేస్మెంట్ వల్ల కొంచెం మీకు అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే అనుకోని అనారోగ్యం, అనుకోని ఖర్చు అన్నది మీకు వస్తుందన్నమాట. సో ఎస్పెషల్లీ కొంచెం హెల్త్ పరంగా అది రావడానికి ఆస్కారం ఉంది. సో అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూ వచ్చి మీరు కొంచెం మనీ స్పెండ్ చేయడం కానీ, అది అన్‌ప్లాన్డ్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది మీకు ఈ సంవత్సరం ఉందన్నమాట. సో మిథున రాశి వాళ్ళు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయన్నమాట. సో ఇది రాహుకేతుల వల్ల కొంచెం హెల్త్ పరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా మిథున రాశికి ఈ పరాభవనామ సంవత్సరంలో గురుబలం, శని బలం బాగున్నాయి అన్నమాట.
మెయిన్‌గా సెకండ్ హౌస్‌లో గురువు. సెకండ్ హౌస్‌లో గురువు అన్నది అత్యంత శుభకరమైన ట్రాన్సిట్. ఈ యొక్క సెకండ్ హౌస్ గురువు వల్ల మీకు ఆదాయం అన్నది ఖచ్చితంగా గ్రో అవుతుంది. అలాగే మీ వాక్ పటిమ, వాక్ శుద్ధి వల్ల 10 మందికి బెనిఫిట్ అవుతుంది. మీ యొక్క చెప్పే మాట వల్ల అందరికీ ఉపయోగపడుతుందనమాట. సో, గురుబలం, గురుగ్రహం ఒక అనుగ్రహం మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పుష్కలంగా ఉంది. సో, ఇది మిథున రాశి గురించి నాకు తెలిసినంత వరకు. మళ్ళీ మనం ఇంకో వీడియోతో, ఇంకో రాశితో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.